అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ శనగపప్పు అయితే ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆయిల్ వేడి అవ్వాలి. ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తానండి. అలాగే ఇలాగ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా. ఇవి ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అవుతాయి కదండి. ఇప్పుడు ఇందులోకి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రవ్వలు అయితే వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది కదండి. ముందుగా గంట సేపు పాటు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేద్దాం. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనకు శనగపప్పు ఉడకాలి కాకపోతే కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఎక్కువ కాదండి, కొద్దిగా చిలకరించుకుంటే మనకి పప్పు అయితే ఉడికిపోద్ది. అంతేనండి, ఇంత కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి శనగపప్పు అయితే ఉడికిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇదిగోండి మూత తీసి చూద్దాం. ఇదిగోండి మనకు పప్పు అయితే ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. మీకు చూసినట్టుగా అయితే పప్పు మనకి ఇవ్వండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేద్దామండి. ఇక్కడ వంకాయ ముక్కలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనకి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇది కలుపుకుందాం బాగా. ఇలా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకుందామండి వంకాయ ఉడికినాక. ఇప్పుడు మూత తీసి చూద్దామండి వంకాయ మనకి ఉడికిందో లేదో. ఇవ్వండి చూడండి, వంకాయ చక్కగా మగ్గిపోయింది ఆయిల్లోని. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కారం, ధనియాల పొడి వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అలాగే కారం. ఇప్పుడు ఇది కలుపుకుందాం.
ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోద్దండి. ఇదిగోండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. కర్రీ అయితే అయిపోయింది. అంతేనండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే, శనగపప్పు వంకాయ ఫ్రై. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టుగైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. బాయ్.